ఇదిగోండి కలిపాక నేను చూపిద్దామనుకున్న వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట పికిల్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఈ రోజు కంటే ఒక 2 రోజులు 3 రోజులు ఊరుతుంది చూడండి. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అయితే నేను బాటిల్లోకి మార్చేసాను. నేను బాటిల్ నీట్గా వాష్ చేసి చూసి నింపి పెట్టేసాను కదా. ఇంతవరకు ఉంది కదా, 2 days 3 days వరకు ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఎందుకంటే ముక్క అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి సారం అంతా పీల్ చేసుకుని ముక్క గట్టిగా ఉన్నటువంటిది కొంచెం లూజ్గా అయిపోతుంది కదా. అప్పుడు ఉప్పు కారాన్ని కరెక్ట్గా ఉప్పు, నువ్వుల పొడి, ఆవు పొడి, మెంతి పొడి ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోయి సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది తెలుసా. దట్టు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ అని చెప్పొచ్చు. మీరు ఎంతమందికి ఈ యొక్క ఉప్పావ తెలుసో కామెంట్ సెక్షన్ చెప్పండి. పెరుగన్నంలోకైనా వేడి అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది. ఎర్రగుండా నడుస్తుందా? ఎర్రగుంటే అసలు ఏమవుతుంది? పండు వండిందా మెత్తగా అవుతుంది ముక్క అని. ముక్క మెత్తగా అవుతుంది అంతేగాని టేస్ట్ ఏమి మెల్లిగా జిన్ను ఇట్లా పెద్దనే వేసేసి బజ్జి పెట్టినా బజ్జి పెట్టు. చేతు జాగ్రత్త. ఒక్కొక్కటి పెట్టినాను. సెంటర్ ఉందా అది? ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఉప్పావ పెడుతున్నాను. ఉప్పావ అంటే దీంట్లో అసలు కారం ఏమీ ఉండదు, ఓన్లీ నువ్వులు, తర్వాత వచ్చేసి మనము కట్ చేసుకునేటువంటి మామిడికాయలు, కొన్ని ఈ యొక్క మామిడికాయలో వచ్చేటువంటి టెంక ఉంటుంది కదా, టెంక లోపల ఉండేటువంటి జీడి అనమాట. జీడి ఆరోగ్యానికి మంచి, అందుకని అది. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు 3 సమపాలలో తీసుకునేప్పుడు ఇది ఇంతే. పోపు కోసం అయితే ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతూ ఉంది. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు మనము మంచిగా ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాము. పోపు అంటేనే ఆవాలు జీలకర్ర ఉంటేనే బాగుంటాయి టేస్ట్. ఇదిగోండి ఆవాలు మంచి చిటపట్లు ఆడుతున్నాం కదా. ఇప్పుడు జీలకర్ర వేసేసుకుందాము. జీలకర్ర వేసామంటే మంచిగా పొంగు వస్తుంది, సూపర్ టేస్ట్. స్మెల్ అయితే పక్కింట్లో పెట్టుకుంటే మన ఇంతవరకు వస్తుంది తెలుసు, అంత బాగుంటుంది. కొన్ని మిరపగింజలు, చట్నీలోకి మిరపగింజలు ఉంటే బాగుంటుంది. కొన్ని మెంతులు, చట్నీలోకి ఇలా మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచుకునేటువంటి అల్లం ఎల్లిగడ్డ, తర్వాత పసుపు. ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాము. ఈ యొక్క పోపుని మంచి చల్లారిన తర్వాత అవన్నీ వేయించి వేసేసుకుంది. తాలింపు అయితే చల్లారిపోయిన తర్వాత మనము దీంట్లోకి వేసుకోవాల్సింది ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్. దీంట్లో ఆవాలు ఉన్నాయి, జీలకర్ర ఉంది, మెంతులు, ఈ 3 కాంబినేషన్తో ఉన్నటువంటి పౌడర్. తర్వాత వచ్చేసి మనము దంచి పెట్టుకున్నటువంటి నువ్వులు ఉన్నాయి కదా, ఆ యొక్క నువ్వుల పౌడర్. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలు ఉన్నాయి కదా, ఒక మామిడికాయ ముక్కలు, దాంతోపాటు జీడి ముక్కలు. ఆరోగ్యం చాలా మంచి జీడి. ఒకవేళ జీడి వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. వేసేసి ఒకరోజు మంచిగా మాగనిద్దాము. ఒకరోజు మాగితే మంచిగా దాంట్లో ఉన్నటువంటి వాటర్ అనేటువంటి బయటకు రిలీజ్ అయ్యి మామిడి ముక్కలకి వెళ్ళి ఈ యొక్క ఉప్పు కారము ఇవన్నీ పడతాయి. దీనికి ఉప్పు ఒకటి వేయలేదు, ఉప్పు వేద్దాము.
నాకైతే జీడి ఇష్టం అనమాట, అందుకే నేను జీడి ఎక్కువగా వేసుకున్నాను. ఉప్పు వేద్దాం, తర్వాత సాల్ట్ ఇవి వేసేసుకొని మంచి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా, చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, వేడి వేడి అన్నంతో తిన్నా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే మంచిది, ఎందుకంటే దీంట్లో మనకి కారం ఏం వేయలేదు, నువ్వులలో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, మంచిగా తింటారు, ఆరోగ్యం కూడా చాలా మంచిది. సమ్మర్ అంటే అందరికీ గుర్తొచ్చేంటి, వడియాలు ఆవకాయని కదా. వడియాలు పెడతా ఉన్నాం కదా మన సిరీస్లో, ఇప్పుడు దాంతోపాటు ఆవకాయ కూడా పెట్టేస్తున్నాను. దాంట్లో ఇదేంటిది ఉప్పావ అనేది నాకు చాలా ఇష్టం, ఒక ఎమోషనల్ అని చెప్పొచ్చు. అమ్మ చాలా బాగా చేసేది ఉప్పావ, ఇష్టంగా తినేవాళ్ళం ఇంట్లో అందరం కూడా. ఇంకో నేను కూడా లాస్ట్ ఇయర్ ఉప్పావ పెట్టడం స్టార్ట్ చేశాను. ఈజీగా పెట్టుకోవడము, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాటిల్కి మార్చేసాను కదా, మొత్తం అంతా సెట్ అవుతుంది అనమాట. సెట్ అయిపోయిన తర్వాత ఊరిన తర్వాత అప్పుడు మనకి ఇంతవరకు ఉన్నటువంటి పికిల్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇక్కడ అప్పుడు అంతా సెట్ అయిపోయి కింద దిగితే తర్వాత ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మంచి స్పూన్ పెట్టేసి కలిపేస్తే కరెక్ట్గా అన్నీ సెట్ అయిపోయిన తర్వాత మంచిగా పెరుగన్నంలోకైనా వేడి వేడి అన్నంలో అయినా కొంచెం నెయ్యి వేసుకొని కానీ ఉత్తగా తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. చిన్నపిల్లలు కారం స్పైసెస్ తక్కువగానే తినే వాళ్ళకి మంచిది అనమాట. ఎందుకంటే దీంట్లో ఉండేది ఏంటి, మనకి ఆవాలు, మెంతులు, జీలకర్ర, నువ్వులు వీటి పౌడర్సే కదా, మంచిది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది.